జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరిశాల కస్తూర్బా గాంధీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన 10 మంది విద్యార్థినులు నిన్న రాత్రి భోజనం తర్వాత 6, ఈరోజు ఉదయం 4 విద్యార్థులకు అస్వస్థత. గతంలో ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థుల్ని ఎవరూ కలవనివ్వకుండా విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న సిబ్బంది. కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓకేనా, మరి క్యూర్ అయ్యే వాళ్ళు ఇప్పుడు మంచిగా లేరు, ఆల్రెడీ కొంచెం ప్రాబ్లం ఉన్నది. అంటే ఎప్పుడు మీ దగ్గరికి మామూలుగా వస్తే మీకు ఏఎన్ఎం ఉంటుంది కాబట్టి ఏఎన్ఎం ఏది ఉన్నా మీరు చూసుకుంటారు. ఓకే, ఏమైంది రియాలి, అసలు ప్రాబ్లం ఏంటిది, ఏమైంది అసలు మీకు? చాలా మంది వాంతింగ్స్ అయినాయి. అంటే మనం 31 నెంబర్స్ ఇప్పుడు ప్రాబ్లం అయింది కదా, ఇప్పుడు వాళ్ళు ఓకేనా, క్యూర్ అయ్యేలా? రాలేదు. ఇప్పుడు కొత్త వాళ్ళ ఇలా అది కాకుండా ఇప్పుడు 10 నెంబర్స్ కొత్త వాళ్ళ సపరేట్గా డాక్టర్ వాళ్ళు వచ్చి మీకు సపరేట్గా ట్రీట్మెంట్ చేస్తాను. ప్రాబ్లం ఏంటి, ఫుడ్ పాయిజన్ అయిందా లేకపోతే మళ్ళీ ఏం ప్రాబ్లం ఏంటి? మీరు మార్నింగ్ మామూలుగా నిన్న నైట్ కాకరకాయ కర్రీ సాంబార్ చేసింది సార్, ఏం కాలేదు సార్. మార్నింగ్ బోండా తిన్నాక వామిటింగ్స్ అయినాయి సార్. 4 మెంబర్స్కి అయినాయి సార్. వేసింది సార్.